హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీతో ఉన్నది మీ సుమ. సారీ, ఇన్ని రోజులు అంటే వీడియో దిగలేకపోయినా, ఏమనుకోవద్దు. హెల్త్ ఇష్యూ ఉంది, అందువల్ల అంటే వీడియో దిగలేకపోయినా. గట్లనే అందరు మంచిగా ఉన్నారా? అందరు బాగుండాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఎందుకు వీడియో తీయలేకపోయినా అంటే రీజన్ ఏం లేదు. కొత్తగా మీకు తెలిసిన ముచ్చట్ని కొంచెం హెల్త్ ఇష్యూ అంతే, గతకు మించి ఉండదన్నమాట. గట్లనే ఇంకా లెంత్ సాగదీసి చెప్పేటంత ఓపికనైతే లేదు. గట్లా అని చెప్పేస్తున్నా ముందుగానే. నేను చెప్పేది పర్సనల్ రీడింగ్ కాదు, జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ రీడింగ్ అనేది 30% 50% రెస్పాండ్ అయితే గది మీదని అర్థం. కాకపోతే గది మీది కాదని అర్థం. లీవ్ ఇట్, పైన స్క్రోల్ చేయండి, వదిలేసేయండి. ఓకే, గట్లనే మీకు రెజనెట్ అయింది, ఇంకా మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. వాట్సాప్కి నేను అంతగా చూసుకోను కాబట్టి కాల్ చేయండి. మీ సమస్య ఏంది, మీ ప్రాబ్లం ఏందో, మీ పర్సనల్ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి. గదన్నమాట సంగతి. ఇక ముచ్చటేం లేదు. ముందుగల్లా చూసేటోళ్ళకి అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఏమంటారు, పోస్ట్ చేయడం ఆపేసినా కానీ నన్ను వాచ్ చేయడం మీరు ఆపలేదు. దాని గురించి స్పెషల్గా నా నుంచి థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నా. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా మన ఛానల్ రామకృష్ణ టారోట్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమ శివాయ అని చెప్పేసి, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇక ఇంకా మిగతా అంతా తెలిసిన ముచ్చట్నే. రెజనెంట్ అయిందే కదా మీది, రెజనెంట్ కాకపోతే కదా మీది కదా అర్థం. చూసేది మీరైతే అదర్గా, మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో అని అర్థం. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. ఓకే, థర్డ్ పార్టీ మీద, మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? లవ్వా, అట్రాక్షనా, లవ్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి అన్న దాని గురించి అయితే చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కొత్త డెక్ తోటి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సరే, చూసేద్దామని. మీ పార్ట్నర్కి, మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఎట్లాంటి, మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, లవ్ ఫీలింగ్స్ అన్నమాట. ఓకే, ఇన్సైడ్ ఫీలింగ్స్, లవ్ ఫీలింగ్స్. జరంతా స్పేస్ కావాలి, పక్క జరిపెడుతున్నా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. చెప్పండి గాడ్. ఓం నమ శివాయ. చెప్పండి, వీళ్ళ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఎట్లాంటి ఫీలింగ్స్, లవ్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఎందుకు వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఓకే, థర్డ్ పార్టీ మీద లవ్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి, ఎందుకు వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు? క్లారిఫికేషన్. క్లారిఫికేషన్ నెక్స్ట్ కదా. సోల్మేట్. దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. మీరైతే సోల్మేట్ బాండింగ్ ఉందని చెప్పేసి ఇక్కడైతే యూనివర్స్ అయితే మనకు చెప్తున్నాయి, కార్డ్స్ అయితే చెప్తున్నాయి. మీరైతే సోల్మేట్ కదా బంధం అండి. థర్డ్ పార్టీ మీద ఎట్లాంటి ఎఫెక్షన్స్ ఇక్కడ వస్తాయో నాకైతే తెలియదు. కాకపోతే మీరైతే సోల్మేట్ కనెక్షన్ బాధపడాల్సిన అవసరం లేదు. మీ పార్ట్నర్ ఎంత దూరం వెళ్ళినా, ఆడదాకా వెళ్ళినా మళ్ళీ మీరే గచ్చంతరం.
బస్ ఎంత దూరం వచ్చినా, ఎంత దూరం పోయినా, ఏ ఊరికి పోయినా ఆగేది బస్ స్టాప్లోనే కదా, ఒకటి గుర్తుపెట్టుకోర్రి. ఇట్లాంటివి వచ్చినా హర్ట్ కావద్దు, ధైర్యంగా ఉండాలి, స్ట్రెంగ్త్గా ఉండాలి, ధైర్యాన్ని కూడగట్టుకోవాలి, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా పాజిటివే తీసుకోండి, కానీ నెగిటివ్గా తీసుకోకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాత్రం సోల్మేట్ కనెక్షన్ కాబట్టి మీ పార్ట్నర్ వచ్చేసి థర్డ్ పార్టీ విషయంలో ఎట్లున్నా అది ఇప్పటివరకే అని చెప్పేసి, ఈ లవ్ ఫీలింగ్స్ ఇప్పటివరకే అని చెప్పేసి తీసుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నా. మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే పైన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి, కాల్ చేయండి, మీ ప్రాబ్లం ఏందో తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఎట్లున్నాయి థర్డ్ పార్టీ మీద లవ్ ఫీలింగ్స్ చూద్దాం మరి. ఓకే, వీళ్ళ పార్ట్నర్కి థర్డ్ పార్టీ మీద చిన్నమే కోరికలు ఉన్నాయి అయితే, కానీ మంచిగానే ఉన్నాయి అయితే గీ మాత్రం ఉండకపోతే ఎట్లా? కొంపలు ఉంచేటోళ్ళు ఎడకించారు, గిన్నెలకించి కొట్టుకొస్తారని తెలుసుకోవాలి మనం. అట్లా అనమాట. ఇట్లా ఆలోచించగలుగుతారనేది ఇది ఒక కొత్త మెరాకిల్. ఇది మొన్న వచ్చింది కొత్త డెక్, కొన్ని స్వరూపాలను బయట పెట్టడానికి ఉంటుంది. ఎంగేజ్మెంట్ థర్డ్ పార్టీ తోటి మీ పార్ట్నర్కి మీకు పెళ్ళయిందా కాలేదా అదైతే నాకైతే తెలియదు. పెళ్ళిగానోళ్ళు అయితే థర్డ్ పార్టీ తోటి ఎంగేజ్మెంట్ స్టేజ్కి వెళ్దామని నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారు. యువర్ లవ్ లైఫ్ యాక్సెసింగ్ హయ్యర్ లెవెల్ కమిట్మెంట్ అని చెప్పేసి అయితే థర్డ్ పార్టీకి అయితే చెప్తున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నారు థర్డ్ పార్టీతో. ఆ ఫీలింగ్స్ అయితే అట్లున్నాయి. కెమిస్ట్రీ, దేర్ ఈజ్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ దేర్. మీ వాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ, ఇనుముకి అయస్కాంతానికి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ అయితే ఉందంట. కాకపోతే యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుందంటే జస్ట్ ఓన్లీ అట్రాక్షన్. అక్కడ ఉన్నది అట్రాక్షన్ మాత్రమే, ఆకర్షణ. తెలుసు కదా, ఆకర్షణ, లవ్ అయితే కాదు. అక్కడ అదర్ పర్సన్ ఉన్నవాళ్ళు, దిస్ ఈజ్ ద రొమాన్స్ ఆఫ్ ఏ లైఫ్ టైం. అక్కడ అదర్ పర్సన్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దీన్నే ట్రూ లవ్ అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే చూపిస్తున్నారో మీ పర్సన్ చూపించేది అదే ట్రూ లవ్ అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ చూపించేది ఆకర్షణ, అట్రాక్షన్. దీన్ని అచ్చంగా చెప్పాలంటే వాడుకోవడము అంటారు, ఆడుకోవడము అంటారు. లవ్ ఫీలింగ్స్ అయితే గిట్లున్నాయి ఈ పర్సన్ థర్డ్ పార్టీ మీద. దిస్ కపుల్ బీ ద వన్ అంటే ఎట్లా చెప్తున్నారు ముచ్చట అంటే మనం ఇద్దరం ఒకటే, రెండు కాదు అని చెప్పేసి. ఆల్రెడీ ఇక్కడ మీతోటి సోల్మేట్ కనెక్షన్ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఎప్పుడు ముచ్చట అంటే మనం ఇద్దరం ఒకటే, రెండు కాదు అని చెప్పేసి, మన ఇద్దరు ప్రాణాలు, ఆత్మలు అన్నీ ఒకటే అని చెప్పేసి లవ్ బాండింగ్ అయితే ఏర్పరచుకుంటున్నారు. హనీమూన్, ఎంజాయ్ ద ఇంకా హాలిడేస్ ద టార్గెట్. అంటే బయటకు వెళ్దాము, అంటే వేరే ప్రదేశాలకు వెళ్దాము, ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఇక్కడ అట్రాక్షన్ నచ్చింది కదా, వేరే అట్రాక్షన్ కదా. పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్. కానీ అక్కడ అదర్ పర్సన్స్కి కూడా అర్థమవుతుంది. అటెన్షన్, ఆగండి, యూనివర్స్ చెప్తుంది వాళ్ళ ఇంట్యూషన్కి, ఆగండి, తొందరపడకండి, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే పోయేది మీ లైఫే అని చెప్పేసి వాళ్ళ ఇంట్యూషన్ కూడా వాళ్ళకు రెడ్ ఫ్లాగ్ చెప్తుంది. ఇక్కడ నుండి అంటే చెప్తుంది, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇక్కడ ఆగండి, పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్. ఆగండి, ముందుకెళ్తే తర్వాత బాధపడేది మీరే, రక్తపు కన్నీరు గార్చేది మీరే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అంత లవ్లో కూడా ఏదో ఉంది అని చెప్పేసి. అక్యూ టు డూ లవ్. ఇక్కడ చూడండి,
ఇంకొక పర్సన్ ఉన్నారని చెప్పేసి దేర్ నాట్ ఎట్ అట్రాక్షన్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్. చూసారా ఇక్కడ చెప్తున్నారు చూడండి, అట్రాక్షన్ కెమిస్ట్రీ కీప్ దిస్ రిలేషన్షిప్ డూయింగ్ అని చెప్పేసి ఇక్కడ కార్డులో చెప్తుంది. అది కూడా ఇక్కడ మనసు కనిపిస్తుంది, ఆ థర్డ్ పార్టీ మనసు కూడా అనిపిస్తుంది, ఇక్కడ కూడా అనిపిస్తుంది. ఓకే, అండ్ వచ్చేసి ఇక్కడ వెడ్డింగ్ అని చెప్పేసి, పెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి, ఎంగేజ్మెంట్ అని చెప్పేసి, పెళ్ళి అని చెప్పేసి, కెమిస్ట్రీ అని చెప్పేసి ఇవన్నీ చెప్తుంది. ఎందుకోసం చెప్తున్నారంటే వాళ్ళతో ఒక అట్రాక్షన్ కోసం, ఒక బాండింగ్ కోసం, ఒక హనీమూన్ అంటే ఇక బయట ఎక్సెట్రా ఎక్సెట్రా నేను చెప్పాల్సింది ఒక బాండింగ్ కోసం, ఫిజికల్ బాండింగ్ కోసం అని చెప్పేసి అదంతా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అని అయితే ఇలా క్లియర్గా చెప్తుంది. ఇంకోటి వచ్చేసి పొజిషన్, అలౌ యువర్ హార్ట్ అండ్ సోల్ టు సైన్ విత్ జాయ్. అలౌ యువర్ హార్ట్ అండ్ సోల్ టు సైన్ విత్ జాయ్. మీరు ఆలోచించుకోండి ఒకసారి అని చెప్పేసి ఆలోచించుకున్న తర్వాత స్టెప్ తీసుకోమని యూనివర్స్ కూడా మెసేజ్ చేస్తుంది. పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్, మీ పాస్ట్ లైఫ్ మీరు ఎవరైతే చూస్తున్నారో మీ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ యూ హ్యావ్ నో ఈచ్ అదర్ బిఫోర్. మీ పాస్ట్ లైఫ్లో మీ పర్సన్తో ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్తో పాస్ట్ లైఫ్ నో ఈచ్ అదర్, అది అంటే అంటారు కదా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని, అట్లాంటిది అన్నమాట. అంతకుముందుకు జరిగేది కాదు అన్నమాట, ఎవరితోటి జరిగేది కాదు. అంత మంచి రిలేషన్షిప్ అయితే అని చెప్పుకోవచ్చు. రొమాంటిక్ ఫీలింగ్స్, యువర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్. రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి. థర్డ్ పార్టీ విషయంలోనైతే గిట్లనైతే మీ పర్సన్ అయితే ఇట్లా మోసం చేస్తున్నారు, మరి గీ రకంగా ఉన్నది, గీ రకంగానైతే ఫీల్ అవుతున్నారు. మరి థర్డ్ పార్టీ విషయంలో ఇట్లా మోసం చేస్తున్నారు అక్క, మరి ఎట్లా ఏంటి అని అంటే క్లారిటీ తీసుకున్నాం. మనకు తెలుసు కదా, క్లారిటీ అయితే తీసుకున్నాం. థర్డ్ పార్టీ మీద లవ్ ఫీలింగ్స్ అయితే గిట్లున్నాయి. అక్కడ ఏమంటారు, లవ్ చేయడం ఏమో కానీ లవ్ చేసినట్టు నటించడం అయితే ఎక్కువ ఉన్నదని అయితే చెప్పుకోవచ్చు. ఓకే, కార్డ్స్ మంచిగా ఉన్నాయి కదా, కొద్దిగా నాకైతే నచ్చినాయి. థర్డ్ పార్టీ మీద ఎంతున్నా ఏమున్నా మీరు సోల్మేట్ కనెక్షన్ చూసేవాళ్ళు బాధపడద్దు, హర్ట్ కావద్దు. ఇవేమో పుచ్చుకున్నాయి కార్డ్స్, ఏమన్నా కానీ నాకైతే నచ్చినాయి, భలే ఉన్నాయి. మళ్ళీ పైగా వైట్, ఓహో ఆవేశపడుకో యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. క్లారిఫికేషన్ తీసుకున్నాం. కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకూరి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓం నమ శివాయ, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ రీయూనియన్. మీ పర్సన్ ఏటు పోయినా ఎట్టకి ఇళ్ళకు రెడీ మీ దగ్గరికి బాసి ఆడుకోయినా వచ్చాది బస్ స్టాండ్ అని చెప్పిన కదా, రీయూనియన్. ఓకే, రీయూనియన్ ఉంది. అయ్యో జారిపోతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సోల్మేట్ కనెక్షన్, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, క్లారిఫికేషన్. ఓకే ఓకే లవ్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి, మరి అక్కడ మీ దగ్గర ఫీలింగ్స్ ఎట్లున్నాయి, ఏం జరుగుతుంది చూద్దాం. మీ సోల్మేట్ కనెక్షను మీరు ఇప్పుడు బాగాలేకుండొచ్చు, కాకపోతే
ఇప్పుడు మీకు మీ దగ్గర ఏం జరుగుతుంది అన్నది ఇంపార్టెంట్. ఓకే, అది ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీతోటి ఫైట్ చేస్తున్నాడు. ఎవరి కోసం? థర్డ్ పార్టీ కోసం అయితే మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నా. కనిపిస్తున్నాయా? ఓకే, కనిపిస్తున్నాయని అనుకుంటున్నా. ఇదిగో కనిపిస్తుంది. ఫైట్ చేస్తున్నారు, కొట్లాడుతున్నారు, ఎగురుతున్నారు ఇంతెత్తు. వాళ్ళ గురించి ఇంకా డీప్గా ఫీల్ అవుతున్నారు. కాకపోతే వెనకాల 8 కప్స్ ఉన్నాయి. వీటిని ఇంత ప్రేమ చూపిస్తే కంటికి కనబడకుండా ముందటున్న ఎడారి కోసం పరుగులైతే ఎత్తుతున్నారు. మూన్ కార్డు మిమ్మల్ని సపరేషన్లకు పంపిస్తున్నారు, మిమ్మల్ని డిప్రెషన్లకు పంపిస్తున్నారు. మీ లైఫ్, మీ ఎథిక్స్ తోటి, మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటున్నారు. మిమ్మల్ని బాధ పెడుతున్నారు. వాళ్ళు మాత్రం అంటే ఇంకో స్టేజ్కి వెళ్ళాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. కానీ ఎంత వెళ్ళినా అక్కడ మూన్ కార్డే. మూన్ అంటే సమస్యలతోటి సతమతం కావాల్సిన రోజు అయితే వస్తుంది. ఖచ్చితంగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏస్ ఆఫ్ సోర్స్ మీరు ఎంత ప్రేమ చూపించినా అది కత్తి మీద సామ్. మీతో ఉండాలంటే కత్తి మీద సామ్గా ఫీల్ అవుతున్నారు, బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు, కోర్టు పరంగా సమస్యలు, బయట సమస్యలు, ఏమన్నా మాట్లాడితే చీటికి మాటికి గొడవలు, మీరు ఏం మాట్లాడిన సమస్య, మీరు ఏం మాట్లాడిన బరువు, మీరు ఏం మాట్లాడిన బాధ్యత, మీరు ఏం మాట్లాడిన ఇరిటేషను, ఫ్రస్ట్రేషను, ఇంకా మోర్ చెప్పాల్సిన అవసరం లేదు. గట్లుందన్నట్టు సంగతి. మీ నోటి నుంచి మాట రావడమే అదొక బూత్ వర్డ్ అనుకోండి ఈజీగా. అట్లన్నమాట. అండ్ మీతోటి ఎట్లుందంటే ఇప్పుడు మీతోటి ప్రయాణం చేయాలంటే ఇప్పుడున్నది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మోదులో కదా. మీతో ఎట్లుంది సంసారం అంటే ఇక కుండలు పడ్డ ఒక పాట్ల అంటే కుండల నీళ్ళు పోతే ఆగుతాయి, అవి ఆగాయి కదా. అదే పడవలు పడ్డ పడవకు రంధ్రాలు పడితే అలా పోతే అది ఉంటుంది, ఎండలో కన్నా మునిగిపోతుంది. గట్ల అన్నట్టు మునిగిపోయేలాగా బిహేవ్ చేస్తుండు మీ పర్సన్. థర్డ్ పార్టీ మీద ఉన్న ఎఫెక్షన్, అట్రాక్షన్, కోరికతోటి మీ పర్సన్ అయితే గిట్లనైతే బిహేవ్ చేస్తున్నాడు. ఇగో ఇట్లా బాధపడుతుంది. ఇక మీ మధ్యలోనైతే దమ్మ కొట్టుకొని అయితే వస్తారు. 5 ఆఫ్ సోర్స్ కొట్టుకొని అయితే వస్తున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ మీద ఉన్న లవ్ ఫీలింగ్స్ ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి తన మీద అట్రాక్షన్, తన మీద కోరికతోటి మీతోటైతే మస్తుగానైతే ఫైట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు కట్టుపడేసిన పరిస్థితులలో ఉన్నారు. ఇక్కడ 8 ఆఫ్ సోర్స్ ముందుకెళ్ళలేరు, వెనకకు తగ్గలేరు, ఏం చేయలేరు. మీరు ఇప్పుడు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి అలసిపోయారని చెప్తున్నది ఇక్కడ కార్డు. మరి ఇక మీరు ఏం చేసిర్రు, మరి దేనికి అలసిపోయారు అన్నది అది మీకు తెలియాలి. చేయాల్సినవన్నీ చేసి అలసిపోయి అయితే ఉన్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మీరు కూడా ఉన్నారు. ఇక్కడ హార్ట్ బ్రేక్ అయితే అయ్యింది మీకు కూడా. అక్కడనేమో వాళ్ళకి వచ్చేసి అక్కడ వాళ్ళకు కూడా జ్ఞానోదయం అవుతుంది. అక్యూర్డ్ లవ్ అని చెప్పేసి దర్ ఇస్ నాట్ ఎట్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్. ఇక్కడ నాట్ ఎట్ అట్రాక్షన్. మీకు మళ్ళీ ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తున్నా. మీ హార్ట్ బ్రేక్ అయిందన్న దాని కింద నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అట్రాక్షన్ ఓన్లీ. అట్రాక్షన్ అంత డీప్గా ఏం లేదు. అట్రాక్షను, కెమిస్ట్రీ, రిలేషన్షిప్ ఓన్లీ అని చెప్పేసి మనకు యూనివర్స్ అయితే లవ్ మెసేజ్ అయితే ఇస్తుంది. మీరు హార్ట్ బ్రేక్ చేసుకున్నారు. ఇక్కడ మీరు హార్ట్ బ్రేక్ అయి ఉన్నారు. బాధపడొద్దు ఎవరు కూడా. మీరు 2 విషయాలలో జగిలవుతున్నారు. నేను ఈ రిలేషన్షిప్లో ఉండాలా, వెళ్ళాలా, నాకు ఈ అవసరం ఆ రిలేషన్షిప్ అని చెప్పేసి దేనికైనా ఒక ఓపిక అనేది చాలా అవసరం. ఓపిక పట్టండి. మీ లైఫ్లో కూడా మంచి రోజులు రాబోతున్నాయి. అక్కడ ఉన్నాయని లవ్ ఫీలింగ్స్ ఎవరైనా సరే కెమిస్ట్రీ, రొమాంటిక్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బట్ అక్కడ సోల్మేట్ కనెక్షన్ లేదు. కానీ మీతో సోల్మేట్ కనెక్షన్ ఉంది. అండ్ రీయూనియన్ కూడా ఉంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థర్డ్ పార్టీ మీద అన్నీ ఉన్నాయి. రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, ఎమోషన్ ఏమంటారు, ఇంకా వగేరా అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చెప్పినా కదా, వెడ్డింగ్ అని చెప్తున్నారు, ఎంగేజ్మెంట్ అని చెప్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ
రిలేషన్ అయితే మీతోటే బాండ్ అయి ఉన్నది, అది ఒక్కటి గుర్తుంచుకోండి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మీరు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు. దేవుడా నాకు నరకం ఎందుకు, నన్ను తొందరగా తీసుకోవద్దు బాగుండును అని చెప్పేసి మీరైతే కోరుకుంటున్నారు దేవుడిని. ఎందుకంటే ఈ అంతా ఈ ఇక్కడ చూడండి పొజిషన్, అలో యువర్ హార్ట్ సోల్ ఈ సైడ్ విత్ యువర్ జాయ్ అని చెప్పేసి అక్కడ కూడా థర్డ్ పార్టీ కూడా ఏమనుకుంటుందంటే నేను ఒక స్టెప్ తీసుకునే ముందు ఆలోచించుకోవాలి, తనకంటూ లైఫ్లో ఇంకో అదర్వైజ్గా ఉన్నారు కదా, నేను ఆలోచించుకోవాలని థర్డ్ పార్టీ కూడా ఆలోచిస్తుంది. మీరు తొందరపడాల్సిన అవసరం లేదని నేనైతే గట్టిగా చెప్పగలుగుతాను. ఇక్కడ లవ్ ఆఫర్ మీరు ఎంత ఇచ్చినప్పటికీ కూడా మీరు మూడు కప్పులు ముందర పెట్టి తీసుకోయ్యా స్వామి అని చెప్పేసి మీరు శతకోటిలో నమస్కారాలు పెట్టినా తీసుకో అమ్మ తీసుకో అయ్యా అని చెప్పేసి మొక్కినా కానీ తీసుకునేటట్లేదు. ఎందుకంటే గాడిదకు ఏం తెలుసు గంధపు చెక్కల వాసన అని చెప్పేసి గట్లుందన్నట్టు సిచ్యువేషను. కానీ రియలైజేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది, మీ ప్రేమని గుర్తించే సమయం అయితే వస్తుంది. ఎస్ ఆఫ్ వాన్స్, ఓకే, ఎస్ ఆఫ్ వాన్స్ కనిపిస్తుందా? మస్తు ఉన్నాయి కార్డ్స్ అయితే, ఓకే, నాకైతే నచ్చినాయి. ఎస్ ఆఫ్ వాన్స్ నమ్మండి, అక్కడ ఉన్నాయి జస్ట్ రొమాంటిక్ ఫీలింగ్స్ మాత్రమే, నమ్మండి. ఓకే, యువర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్. ఇక్కడ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, రియల్గా అని చెప్పాలంటే రొమాంటిక్ ఫీలింగ్స్ మాత్రమే ఉన్నాయి. మీరైతే ఎస్ ఆఫ్ వాన్స్, ఓకే, మీరు చూపించే ప్రేమని అర్థం చేసుకునే రోజులు తొందరలోనే వస్తాయి, తొందరపడదు. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైందని అనుకుంటున్నా. థర్డ్ పార్టీ మీద లవ్ ఫీలింగ్స్ అయితే గట్లున్నాయి. ఇంకా మరి ఏం చేస్తున్నైతే అడిగేద్దాం. ఏంజల్స్ థ్యాంక్ యూ, గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్. ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చేసేయండి చూసే వ్యూవర్స్కి. ఎవరైనా సరే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే పాజిటివ్గానే తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెగిటివ్ వచ్చిందని నెగిటివ్ తీసుకోవద్దు, పాజిటివ్ వచ్చిందని అంటే ఎగురొద్దు, నెగిటివ్ వచ్చిందని బాధపడద్దు. ఏది వచ్చినా మన మంచిగాని అనుకుంటే మంచిగా ఉంటుందన్న ఉద్దేశం. నో, కరెక్ట్ టైం కాదట, దేనికో నో చెప్తున్నారు. దేనికి నో చెప్తున్నారో మరి ఏంజల్స్ చూద్దాం. కాంప్రమైజ్, మీరు కాంప్రమైజ్ కావడం బెటరు. టైం చూసి కాంప్రమైజ్ కండి. ఒకవేళ కాంప్రమైజ్ కావాల్సి మీరు రిలేషన్షిప్ నుంచి విడిపోవాలని అనుకోవద్దు. ఎట్టి పరిస్థితులలో ఈ రిలేషన్షిప్ నుంచి విడిపోవాలి, నాకొద్దు ఇంకా అని చెప్పేసి మీరు అనుకోకండి. అని అన్నదానికి నో చెప్తున్నారు. అండ్ వచ్చేసి కాంప్రమైజ్ అయితే మీ లైఫ్ బాగుంటుందని చెప్తున్నారు. ఓకే, ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ ముందుండి మీరు ఒక ఆపర్చునిటీ ఇచ్చి చూడండి మీ పార్ట్నర్కి అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. రొమాన్స్, మీ మధ్యలో ఉన్న మంచి రోజులను, చెడ్డ రోజులనే కాకుండా మంచి రోజులను కూడా మీ మధ్యలో ఉన్న వాటిని గుర్తుకు తెచ్చుకోండి. ఓకే, మీ మధ్యలో జరిగింది ఏదైనా గుర్తుకు తెచ్చుకోండి. అది కూడా మీరు మర్చిపోయేది కాదు, గతాన్ని మర్చిపోలేదు. యు ఆర్ రెడీగా ఉండండి. దేవుడిచ్చే గిఫ్ట్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి. లిసన్ టు యువర్ ఇంట్యూషన్, మీ మైండ్ చెప్పేది వినండి, ముందుకెళ్ళండి. నాట్ ద రైట్ టైం, ఇప్పుడేది తొందరపడి డెసిషన్ తీసుకొని బాధపడద్దు. ఎవరిని ఈ విషయాల మీద నిలదీసి అడిగి బాధ పెట్టద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రజెంట్ అన్లక్లీ ఉన్నారు. ఓకే, హెల్ప్ఫుల్ పీపుల్, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోమని కావచ్చు, హెల్ప్ తీసుకోండి. ఆస్క్ యువర్ ఏంజల్స్, మీ ఇష్ట దైవాన్ని మీ ఇంటి దైవాన్ని మంచిగా కోరుకోండి. ఓకే, నో, తొందరపడి డిసిషన్స్ తీసుకోవద్దు. ఓకే, టేక్ యాక్షన్, టైం వచ్చినప్పుడు టేక్ యాక్షన్. ఓకే, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, చెప్పిన కదా, ఆస్క్ ఫర్
హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే, గీదండి ముచ్చట, ఇట్లున్నాయి మరిగా. ఓకే, సమదైందనే అనుకుంటున్నా. ఎట్లా మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద లవ్ ఫీలింగ్స్ ఎట్లున్నాయంటే గట్లున్నాయి. ఎందుకోసం చేస్తున్నారు? కెమిస్ట్రీ, రొమాన్స్ అండ్ వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి అవన్నీ చేస్తున్నారు. ఓపెన్గా చెప్పాలంటే ఓకే, వాళ్ళని నమ్మిస్తున్నారు, వాళ్ళు కూడా నమ్మడానికి సంకోచిస్తున్నారు. ఓకే, మీరేమో నరకం అనుభవిస్తున్నారు. ఓకే, కానీ థర్డ్ పార్టీ కూడా అక్కడ హుషారే, అంతా అదేం కాదు, అక్కడ కూడా హుషారే. ఓకే, ఇదైతే నేను చెప్పింది జనరల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మీ రీడింగ్ ఏందో మీరు తెలుసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ని రోజులు ఎందుకు రాలేవక్క అంటే మన గొంతు అంత మాత్రం ఉంది, అందుకని రాలేనన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లనే కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ నా వీడియో కనుక మీకు రెజనెట్ అయితే 30 or 50% రెజనెట్ అయిందంటే అది మీదే అర్థం. ఓం నమ శివాయ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. మీ స్ట్రెంగ్త్ని కూడగట్టుకోండి. మీకు ఇంకా ఏమంటారు, మీ క్వశ్చన్స్ ఉన్నాయనుకుంటే కనుక పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. కాల్ చేసి మీ రీడింగ్ అయినా మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఆల్, బాయ్. మీతో ఉన్నది మీ సుమ.